శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 2 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి మధ్యాహ్నం 3:27 వరకు ఉంది. తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. అలాగే ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:58 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 10:58 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా, మీ పనుల్లో ప్రయాణాల్లో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే పద్మయోగం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. అయితే ఉదయం 10:58 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. శుక్రవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఇది కష్ట నష్టాలను కలిగిస్తుంది. కాబట్టి ఉదయం 10:58 లోపు జర్నీ చేయండి, బ్రహ్మాండమైన ధనలాభం. ఉదయం 10:58 తర్వాత జర్నీ చేయండి, ఏదో ఒక కష్ట నష్టం చోటు చేసుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఉదయం 10:58 తర్వాత ప్రయాణాలు చేసినా, లంబయోగం వల్ల కష్టాలు రాకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకోండి, పంచదార కొద్దిగా నోట్లో వేసుకొని పని మీద వెళ్ళండి. అప్పుడు లంబయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు సింహంలో, రవి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే శుక్రుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి దంపతుల మధ్య గొడవలయ్యే అవకాశం ఉంది. అలాగే సంగీత నాట్య రంగాలు, సినిమా టీవీ రంగాలు, టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసేవాళ్ళు, ఈ రంగాలన్నింటిలో కూడా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. శుక్రుడి శత్రుక్షేత్ర స్థితి వల్ల వీటిల్లో ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఎవరైనా వీసా ఇంటర్వ్యూలకు వెళితే ఆ ఇంటర్వ్యూలు సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతమవుతాయి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 12 రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో వ్యక్తులతో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించాలి. ధనపరమైన వ్యవహారాల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:58 వరకు ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం, లాయర్లను కలుసుకోవటం, ప్లీడర్లను కలవటం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా ఈ ఆరుద్ర నక్షత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగతనం కనిపెట్టడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఎవరికైనా తగాదాలు అయితే ఆ తగాదాలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి, అంటే సెటిల్మెంట్స్ చేసుకోవటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి సీక్రెట్గా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆ రహస్యమైన పనులు, సీక్రెట్ పనులు చేయడానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా వాహనాలు నడపడానికి కూడా ఆరుద్ర చాలా అనుకూలమని చెప్పాలి. అలాగే ఉదయం 10:58 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. ఈ పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు, కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవచ్చు, దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి ఏమైనా ఉంటే పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోండి, ఫలితం రెట్టింపు ఉంటుంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి మంచిది, విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం, ముఖ్యమైన ప్రయాణాలకు కూడా పునర్వసు నక్షత్రం మంచిది. నూతన వస్త్రాల, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా పునర్వసు నక్షత్రం అనేది విశేషంగా అనుకూలిస్తుంది. వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు, ఇలా 2 రకాలుగా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోండి. దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోండి.
అలాగే మీరు ఏ పని ప్రారంభించినా ఈ శత్రువుల వల్ల కొద్దిగా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ విఘ్ననాయకుడైనటువంటి వినాయకుడిని దర్శనం చేసుకుని వెళితే ఆ విఘ్నాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఎక్కువగా కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో ఉల్లాసము ఉత్సాహము ఉంటాయి. అలాగే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అభీష్ట కార్యసిద్ధి యోగం కనిపిస్తుంది. మీరు ఏమనుకుంటే మిథున రాశి వాళ్ళకి ఆ పనులన్నీ సులభంగా పూర్తయ్యే యోగం, అభీష్ట కార్యసిద్ధి యోగం ఉంది. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము చోటు చేసుకుంటే ఇష్ట వస్తు ప్రాప్తి యోగం ఉంది. అంటే ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో ఇంతకుముందు ఇచ్చినటువంటి ధనం వసూలు కావటం వల్ల సభ్యులందరికీ ఆనందం పెరుగుతూ ఉంటుంది. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైతే విసిగిచ్చారో వాళ్ళంతట వాళ్ళు మీకు చాలా సులభంగా మొండి బకాయిలు తీర్చడానికి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తలు పాటించాలి. అగ్ని వల్ల భయం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత వరకు నిప్పుకి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు రుణబాధల వల్ల కొద్దిగా చిక్కులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవాలి. కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అనుకూలతలు పెరుగుతాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మీ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. వృత్తిపరంగా స్థిరత్వం పొందే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శత్రుత్వములు పెరుగుతాయి. రహస్య శత్రువులు పెరుగుతారు. బయటికి కనిపించే శత్రువులు పెరుగుతారు. అలాంటి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరము. వ్యాపారంలో కూడా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు దాయాదులతో సఖ్యత పెరుగుతుంది. సోదరీమణులతో ఇంతకు ముందున్నటువంటి గొడవలు సమసిపోతాయి. సోదరులతో ఉన్న గొడవలు సమసిపోయి వాళ్ళు మీకు అన్ని రకాలుగా సహాయం చేసే యోగం కూడా ఈరోజు కనిపిస్తుంది. అందుకే దాయాదులతో సంపూర్ణమైనటువంటి సఖ్యతలు ఈరోజు చోటు చేసుకునే యోగం కనిపిస్తోంది. అలాగే కుటుంబ పరంగా కూడా కలయికలు పెరుగుతాయి. చాలా కాలం క్రితం దూరం అయిపోయినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ కలుసుకోవటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా మకర రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శత్రుత్వాలు పెరుగుతాయి. కనిపించని రహస్య శత్రువులు, కనిపించే శత్రువులు పెరుగుతారు. కాబట్టి అలాంటి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న చిక్కులు చికాకులు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా మాత్రం ఆ సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే భాతృ సౌఖ్యం కలుగుతుంది. సోదరులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునేటటువంటి యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు మాస శివరాత్రి పరమేశ్వరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఈ మంత్రం చదువుకుని వెళ్ళండి. వీలైతే శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం చదువుకుంటే ఇంకా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో,
రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటం ద్వారా ధనలాభం పొందడానికి అనుకూలత ఉంది. ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోర మంచిది. నూతన వస్తువులు, నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోవటానికి, వాటిని ధరించడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి శుక్రహోర మంచిది. అదేవిధంగా నిశ్చయితాంబూలాలు చేసుకోవటానికి కూడా శుక్రహోర చాలా మంచిది. అదేవిధంగా ఎవరైనా సరే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే ఉత్తమమైన ప్రయోజనం. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో మీ రాశిని బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, వారము నక్షత్రం బట్టి యోగం తెలుసుకొని ప్రయాణాలు చేసుకోవాలన్నా, నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకున్నా మా మాచిరాజ భక్తి ఛానల్ దినఫలాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.